నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టీవీ ఛానల్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో వినాయక చవితి అయితే చాలా దగ్గరలోనే ఉంది. ఇంకా దాదాపు మనకు 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఆగస్టు 6, 2025. సో మనం ఇప్పుడు ఈ రోజు అయితే వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే ఉన్నాము. ఖైరతాబాద్ లోని బడా గణేష్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, వాళ్ళు వర్షానికి గత 2-3 రోజులుగా చూసుకుంటే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సో వాళ్ళు వినాయకుడి పనులు ఆగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వర్షం నుండి అనే దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. అండ్ అలాగే వినాయకుడి పనులు కూడా ఎంతవరకు పూర్తయ్యాయి, అసలు 20 రోజుల సమయంలో పూర్తి అవ్వాలంటే దానికి ఎంతమంది పని చేయాలి అనే దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ఐ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వంశీ టీవీ ఛానల్. సో మనం చూసుకున్నట్లయితే గణేశుడి పండగకి టైం అయితే చాలా తక్కువ ఉంది. ఇందుకు గాను ఖైరతాబాద్ బడా గణేశుని పనులు చాలా స్పీడ్గానే జరుగుతున్నాయని చెప్పవచ్చు. వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కలరింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేరు. వినాయక చవితి కంటే ఒకరోజు ముందులోపే వర్క్ అంతా కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు. దాదాపుగా మొత్తం ఈ వినాయకుడు పూర్తవ్వాలంటే 200కు మంది పైగా కార్మికులు పనిచేయాలని చెబుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే స్వామివారి కాళ్ళు చూడండి, ఫినిషింగ్ కానీ అపీరెన్స్ కానీ చాలా రియలిస్టిక్గా ఉంది. స్వామివారి పంచె చూడండి, ఇదంతా పంచెలో వచ్చే కుచ్చులని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. కింద నుండి పైకి చూసుకున్నట్లయితే చాలా ఎత్తులో ఉంది. ఈసారి 71 సంవత్సరానికి గాను 69 అడుగుల గణేశుడు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఈసారి స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తారు. సో స్వామివారికి ఎడమ వైపున శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామివారిని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్వామివారికి కుడివైపున శ్రీ జగన్నాథ స్వామివారు దర్శనం ఇస్తున్నారు. ఇంకా అయితే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామివారి నిర్మాణం అయితే పూర్తి కాలేదు. ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇటు సైడ్ జగన్నాథ స్వామి కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇక్కడ చూడండి స్వామివారి వాహనమైన మూషికుడిని ఎలా డిజైన్ చేశారో చూడండి, చాలా బాగుంది. ఇక్కడ స్వామివారి పైన వ్యూ చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే 40 మంది కళాకారులు వర్క్ చేస్తున్నారు. కలరింగ్కి సపరేట్ టీం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడైతే ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా 10 రోజుల వరకు ఫినిషింగ్ వర్క్ ఉంటుందని అంటున్నారు. వినాయకుడికి సామాగ్రి అంటే క్లే కానీ గడ్డి కానీ, క్లే అయితే రాజస్థాన్ నుండి తీసుకొచ్చారంట. గడ్డి యాదాద్రి జిల్లా చీకటి మామిడి నుండి భిక్షపతి గౌడ్ గారు ఇస్తారంట ప్రతి సంవత్సరము. ఈ వినాయకుడి తయారీకి వాళ్ళు 5 పదార్థాలు వాడతారని చెబుతున్నారు. వాటిలో ఒకటి వరిగడ్డి, వరి పొట్టు, జూట్ పౌడర్, ఇసుక వంటి పదార్థాలు వాడతారంట. సో ఈ పదార్థాలు వాడి గణేశుడిని అయితే మొత్తం తయారు చేస్తారని చెప్తున్నారు. వర్షం పడినా కానీ వారం రోజుల వరకు తట్టుకునే అంత కెపాసిటీ కోసం వీళ్ళైతే ఈ పదార్థాలు ఉపయోగిస్తారని చెబుతున్నారు. గత 2-3 రోజులుగా వర్షాలు అయితే బాగా కురుస్తున్నాయి. వర్షం వల్ల వర్క్ కూడా ఆగిపోతుంది అంటున్నారు. కానీ గణేశుడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కవర్స్ చుట్టూ ఏర్పాటు చేశారు. కవర్స్ చుట్టూ ఏర్పాటు చేసి లోపల కూడా కొంచెం వర్క్ అనేది ఇంకా చేసుకుంటున్నారు వర్షం పడినప్పటికీ కూడా. మొత్తం గణేశుడిని అయితే మొత్తం టైంలోపు మనకి వినాయక చవితి కంటే ఒకరోజు ముందులోపు పూర్తి చేయడానికి కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. సో వర్షం వల్ల గణేశుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళైతే మొత్తం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో చూసారు కదా మన హైదరాబాద్లోని అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ బడా గణేష్ మేకింగ్ వీడియోని. సో ప్లీజ్ గైస్ లైక్ చేయండి, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని కూడా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై.